ఇప్పుడు అసలు ప్రెసెంట్ ఈ కేసులో ఆల్రెడీ కూడా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన చెప్పిన లొకేషన్స్ లో తవ్వకాలు జరుపుతూ కూడా పోతున్నారు. అసలు ఫైనల్ గా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక మాట చెప్తాను, ఒక్క బాడీ కాదు, అక్కడ అన్ని 10 బాడీలు దొరకొచ్చు. దట్ ఈస్ బరీడ్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ శ్మశానం. బిఫోర్ 2006 ఇన్ ధర్మస్థల దట్ వాస్ శ్మశాన, రుద్రభూమి, బరియల్ ప్లేస్ దొరకొచ్చు. ఎంత బాడీ దొరికితో అంత మంచిది ధర్మస్థలకు. ఎందుకు తెలుసా? యూడిఆర్ నంబర్ ఉంది, బాడీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఉంది. సో ఇప్పుడు దొరికే ప్రతి బాడీకి మిస్సింగ్ కేసు కానివ్వండి, దానికి సంబంధించిన ముందు బిఫోర్ మీరు చెప్పినట్టు అనౌన్స్మెంట్ కానివ్వండి, పేపర్ యాడ్ కానివ్వండి, కంపల్సరీ ఉంటుందా? 287 కేసెస్, యూ డోంట్ వరీ. 287 బాడీస్, ఎవ్రీ బాడీ హ్యాస్ అ ఒక మాట చెప్తాను, మీరు ఇప్పుడు ఒక మర్డర్ చేస్తే ఆ బాడీను ల్యాండ్ అండర్ బరీ చేస్తారా, బర్న్ చేస్తారా? అండ్ డిపెండ్స్ వాళ్ళ సంస్కృతిని బట్టి కదా అది. అట్లా కాదు, మీరు మర్డర్ చేస్తే మీరేం చేస్తారు? మర్డర్ చేస్తే ఆబ్వియస్లీ ఈ మధ్య బర్నింగ్ చూసినా, ఒకప్పుడు పాతి పెట్టే కూడా మనం ఆప్షన్స్ లేవు కాబట్టి బిఫోర్ ఏమన్నా అట్లా పాతి పెట్టడం, పూడ్చి పెట్టడం జరుగుతుంది. 98 లో ధర్మస్థల టెంపుల్ అసోసియేషన్, టెంపుల్ కమిటీ హ్యాస్ గివెన్ దిస్ సిలికాన్ చేంబర్ టు ధర్మస్థల విలేజ్. సిలికాన్ చేంబర్ అంటే బర్న్ చేసేది తీస్తారు కదా, ఇన్సైడ్ పోయి అవుట్ సైడ్ వస్తే కంప్లీట్లీ బర్న్ అవుతుంది కదా. 1998 లో ధర్మస్థల వాళ్ళే ఇచ్చారు. సిలికాన్ చేంబర్ పెడితే ఎంత టైం తగులుతుంది? 5 minutes లో వస్తుంది. Any unidentified bodies buried, it should not to be burnt, it should be buried. For that reason that is buried, and that buried work is done by this person who is called Bhima. That's it. మీరేం చెప్తున్నారంటే తను అక్కడ పని చేశాడు, తన వృత్తే అదే అని చెప్తున్నారు. తనేం చెప్తున్నాడంటే నేను గుడిలో మాత్రమే పని చేశాను, నాకు డబ్బులు ఇచ్చి భయపెట్టి బెదిరించి గుడిలు కాదు, he is స్వచ్ఛతా కార్మిక బోల్తే నేత్రావతి రివర్ ఉంది కదా, అక్కడ క్లీన్ చేసేది, స్లీపింగ్ చేసేది, బట్టలు కూడా వస్తుంది కదా, అదే కూడా క్లీన్ చేసేది వాడి వర్క్. గ్రామ పంచాయతీ యూజ్ హిమ్ టు బరీ ద బాడీస్. ఓకే, మరి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ప్లేసెస్ 6th, 7th, 8th ప్లేసెస్ లో ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో సిట్ వాళ్ళు ఏదైతే స్ట్రిక్ట్ గా ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు కదా, ఏం తెలుసా? ఇప్పుడు ఒక శ్మశానంలో పోయి మీరు 13 మార్క్స్ చేస్తే మినిమం 5 బాడీస్ దొరుకుతుంది శ్మశానంలో పోయి చేస్తే. అంటే ఇప్పుడు దొరికే బాడీస్ అన్ని ఒకటే ప్లేస్ లో దొరుకుతాయని మీరు చెప్తున్నారా? అంటే ఫారెస్ట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఆయన చూపిస్తున్నాడు, చూపించిన ప్లేస్ లో ప్లేసెస్ కాదు. 13 points మార్క్ అయింది కదా, 1 acre స్పేస్, 1 to 2 acres జాగముంది. మీరు చెప్పండి, ఒక డెడ్ బాడీ విల్ వే ఫర్ 80 to 90 kgs మినిమం. ఒక పర్సన్ తీసుకుపోయి 8 feet డిగ్ చేసి పెట్టి క్లోజ్ చేసి వచ్చేసి ఛాన్సెస్ ఉందా? లేదు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి వెనక ఎవరున్నారని అనుకోవచ్చు, ఎవరు ఇవన్నీ చేపిస్తున్నారు అనుకోవచ్చు, ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చు. టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అయితే కీర్తి గారు డెఫినెట్ గా కూడా ఎవరో ఒకరైతే ఉన్నారు. ఒక్క కాదు, 10 మంది ఉన్నారు. అంతే అంటారా? 10 మంది ఉన్నారు, పోతారు. మీరు ఎలా చెప్తున్నారు 10 మంది ఉన్నారు అని? కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు కీర్తి గారు? అంటే మీకు ఎవరి మీదైనా పర్టికులర్ గా డౌట్స్ ఉన్నాయా? పలానా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. భీమా వచ్చి ఇప్పుడు మాస్క్ పెట్టి వస్తున్నాడు కదా, అవును, వాడు డైరెక్ట్లీ కోర్టుకు వచ్చాడు కదా. సమీర్ వీడియో ఎట్లా చేశారు? సమీర్ ఎవరు చెప్పింది? సమీర్ ప్రతి ప్లేస్ కి వెళ్ళి వీడియోస్ తీస్తున్నాడు కదా, ఆయన చెప్పిన ప్రతి ప్లేస్ లో కూడా సమీర్ కెమెరా ఉంటుంది. ఎవరు చెప్పేది మీకు? చూడండి, స్టూడియోలు కూర్చి ఏ వీడియో చేసి వాడు వీడియో చేస్తున్నాడు, వాడు ఎక్కడ పోయలేదు, ఏమీ చేయలేదు. చూడండి, సమీర్ వీడియో చూడండి.
ఓన్లీ ఏఐ, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు నో డాక్యుమెంట్స్. మీరు ఇంతకు ముందు మీ ఓన్ ఛానల్లో పెట్టినప్పుడు కూడా ఇదంతా లవ్ జిహాద్ కి సంబంధించి సమీర్ ఇలా చేస్తున్నాడు, కొంతమంది డబ్బులు ఇచ్చి సమీర్ తో ఇది చేయిస్తున్నారు అని చెప్పి మీ ఛానల్లో కూడా ఒక ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టారు. అంటే మీ దగ్గర ఎటువంటి విట్నెస్ ఉందని పెట్టారు. అక్కడ కాదు, అట్లా కాదు. వాడు వీడియో చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చు అంటే మాకు వచ్చు, నాకు కూడా వచ్చు. అందుకే వాడు ఏమి డిస్క్లైమర్ పెట్టాడో సేమ్ డిస్క్లైమర్ పెట్టి నేను ఆ వీడియో చేశాను. వాడు ఏం డిస్క్లైమర్ పెట్టాడో సేమ్ డిస్క్లైమర్ పెట్టి నేను ఆ వీడియో చేశాను. ఓకే, ఇప్పుడు మీరు కీర్తి గారు మీరు ఫైనల్ గా చెప్పండి, ఇన్ని బాడీస్ దొరికాయి, ఇప్పుడు 9th ప్లేస్ లో పర్టికులర్ గా ఇక్కడ ఏదో దొరకబోతుంది, పెద్ద న్యూస్ అయితే బయటికి రాబోతుంది, 9th స్పాట్ లో అని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి ఎంత బాడీ దొరుకుతుందో అంత మంచిది. నేను చెప్తున్నాను, ఎంత బాడీ దొరుకుతుందో అంత మంచిది. ఎలా అంటే యూడిఆర్ నంబర్ ఉంది, 278 బాడీస్ ప్రూఫ్ ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. You don't worry, wait and watch. This is gonna take very big turn and twist. కీర్తి గారు, ఇప్పుడు మనం ఈ మొత్తం కేసులో మొదటి నుంచి చూస్తే కూడా చూపించినట్లు కనిపించినట్లు చెప్పనట్లుగానే ఉంది ధర్మస్థల కేసు కూడా. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా దానికి రిలవెంట్ గా ఉంది. ఏంటంటే ముందుగా ఏదో ఒక అస్థి పంజరాన్ని ప్రూఫ్ గా తీసుకొని వచ్చారన్నారు, తర్వాత ఏ అస్థి పంజరం దొరకలేదు, ఇవాళే ఒక అస్థి పంజరం దొరికింది అని చెప్పారు. మరోవైపు చూస్తే నన్ను అప్పుడు బెదిరింపులకు గురి చేశారు, అందుకే నేను భయపడి అక్కడ పూడ్చిపెట్టాను, ఎవరికి చెప్పలేదు, తర్వాత పారిపోయాను అని చెప్పాడు ఆ వ్యక్తి. కానీ ఎవరు బెదిరించారంటే ఎవరి పేర్లు బయటికి రాలేదు కాదు. ఇట్ కాంట్ బి నాట్ పాసిబుల్. చూడండి 12 years అయింది, 13 years అయింది సౌజన్య కేసులో ఎనీ ప్రొటెస్టర్స్, ఎనీ సౌజన్య డిఫెండర్స్, ఎనీ అగైన్స్ ధర్మస్థల వాళ్ళు, ఎనీ డెత్స్, యూ హ్యావ్ నోటీస్డ్ ఎనీ డెత్స్, ఎనీ థ్రెట్స్ టిల్ డెత్. అది ఈ పీపుల్ ఉన్నారు కదా, కంప్లీట్లీ చెప్పి పీపుల్ ను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. అట్లా కాదు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే ఆర్ హానరబుల్ పీపుల్, దే ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, and they are trying to spoil them, and it will be answered very soon because Manjunatha unnadu, Annappa Swami unnadu. డెఫినెట్ గా కీర్తి గారు, ధర్మో రక్షతి రక్షితః అంటారు. మరి ధర్మస్థలంలో దొరికే ఈ బాడీస్ కి నిజంగా ఎటువంటి అన్యాయం అయినా జరిగి ఉంటే నిజంగా అది బయటికి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? 100%. చూడండి, వెయిట్ అండ్ వాచ్. I will come live again on that day and you will. కీర్తి గారు, ఇంకో ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు అస్థి పంజరాలు దొరుకుతున్నాయి, దీని తర్వాత ల్యాబ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ ల్యాబ్ టెస్ట్ తర్వాత తేట తెల్లం అయిపోనుందా, కంప్లీట్ గా కూడా విషయం బయటకు రానుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, బాడీ దొరికింది కదా, బాడీ దొరికి కూడలే అది మేల్ ఆర్ ఫీమేల్, వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద బాడీ, వెన్ ఇట్ వాస్ బరీడ్, కంప్లీట్లీ వన్స్ ఇట్ ఈస్ నోటిస్డ్ ద ఏజ్, సెక్స్ అండ్ టైమ్, యూ విల్ రీచెక్ విత్ యూడిఆర్. ఓకే, గ్రామ పంచాయతీలో if you put RTI, you will get every single detail from Gram Panchayati of Dharmasthala. Even you can. Okay. And no killers will bury the body under the mud. Keep it in mind. They will burn it. They never keep the proof. And one more thing. If they can bury so many thousands of bodies, why they fail to bury the Saujanya's body? Keep it in mind. It's very logical question. And if any person who buried any body without UDR or without postmortem, he is co-accused under IPC section 201. Okay. ఇప్పుడు వచ్చాడు కదా భీమా, వాడు చెప్పినంతే అయితే వాడు విట్నెస్ కాదు, he will be co-accused. He is a criminal. Wait and watch. There is a lot of things which is legally, and they are speaking it emotionally, but they are going legally, and things will answer everything soon. Okay. And I have to rush for another live. Please don't mind. It's very nice. Right. It's very nice to talking to you. And మా తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే
ప్లీజ్ ఫర్గివ్ చేయండి, ట్రోల్ చేయండి అది. No, 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 కీర్తి చాలా గారు పర్ఫెక్ట్ గా చాలా మాట్లాడారు. చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లైవ్. Thank you, అలానే మిగతా డీటెయిల్స్ కూడా మీ నోట్ నుంచే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఫర్దర్ గా తెలుస్తుంది అని మీరు అంత Anytime, కాన్ఫిడెన్స్ తో anytime. చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ మాతో మీరు లైవ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. థ్యాంక్ యూ సో మచ్.